జనరల్‌గా సైన్స్ అంటే మనకేంటంటే డాక్టర్ అయ్యామా? లేకపోతే ఇంజినీర్ అయ్యామా? ఇలా ఉంటదనమాట. పేరెంట్స్ సైకాలజీ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి. మళ్ళా లిబరల్ ఆర్ట్స్ అనుకోండి, లేడీ శ్రీరామ్ కాలేజో, ఢిల్లీ యూనివర్సిటీనో నార్త్‌కెళ్ళిపోతాం. అక్కడ ఆర్ట్స్ గ్రూప్స్‌కి హవా ఎక్కువ ఉంటది. మరి సౌత్‌లో ఇంత బెస్ట్ యూనివర్సిటీ ఉందనమాట. చాలామంది పిల్లలకు కూడా తెలీదనమాట. ఇప్పటికి కూడా వెళ్తే లేడీ శ్రీరామో, లేకపోతే ఢిల్లీ యూనివర్సిటీ లేకపోతే నార్త్ కాలేజెస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో, ఇక్కడ సౌత్‌లో ఇంత మంచి కాలేజ్ ఉంది కదా! సో, మీరేం చెప్తారు ఈ కాలేజ్ గురించి? ఇక్కడ ఉన్నటువంటి సౌత్ స్టూడెంట్స్‌కి నాట్ ఓన్లీ తెలంగాణ, బీ ఇట్ ఎనీ స్టూడెంట్ in the southern part of the country? So I think, as you told, sir, as you mentioned, the students who are interested to pursue liberal arts and humanities, it becomes a roadblock to them since they don't have good colleges in our society in here. So they might have this dilemma ki, oh, maybe should I change my career, should I shift my course, because they don't want to be, some people don't want to be away from home also cannot even pursue the course they like. Because for me, I only wanted to stay in Hyderabad because I didn't want to be away from my family. It also, there are not really good colleges in our society, in the surroundings. But then I found that glad and hopefully we have liberal arts and humanities in Vauxin. So I jumped in here. So I think it's really, it's like, it's a good thing that we have it. Because we frequently don't find liberal arts and humanities in here in South India. And it's a one in many actually. So yeah. జనరల్‌గా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఏం ఆలోచిస్తాం? నెక్స్ట్ జాబ్ ప్లేస్‌మెంట్స్ చాలామంది ఆలోచిస్తారు. అలా కాకుండా సీడీఎస్ ఎగ్జామ్‌లో పాస్ అయ్యి సర్వ్ చేయాలి నేషన్ అనేటువంటి ఉన్నత ఆశయాలు చాలా తక్కువ మందికే ఉంటాయన్నమాట. సో అటువంటి బెస్ట్ థాట్స్‌తో కంట్రీకి సర్వ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి వ్యక్తితో మనం మాట్లాడామన్నమాట. సో ఇట్స్ గ్రేట్ టు హియర్ సచ్ వండర్ఫుల్ పీపుల్. ఇట్స్ గ్రేట్ టు హియర్ about these wonderful people. It's great to meet you people, and all the best for your future endeavors, Andy. So not only job anede kaadannamata, so how best you can lead your life అనేటువంటిది మన కాలేజే నేర్పిస్తుంది అనమాట. సో ఇటువంటి కాలేజెస్ అనేటువంటివి అంత ఫైన్ గా నరిష్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దిస్ ఇస్ వాట్ వోక్సన్ యూనివర్సిటీ డిఫైన్స్.